ఓకే, మరి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ ఇద్దరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. హలో. హలో. మీ పేరు? నా పేరు శిరీష. శిరీష గారు. అండ్ మీ పేరు? శ్వేత. శ్వేత గారు. సో ఇక్కడ మన భీమవరం బుల్లం ఉందండి ఇక్కడ. ఓకే. మన మూవీ హీరోయిన్. సో మీరు ఏమైనా కావాలంటే అడగొచ్చు, మాట్లాడొచ్చు. ఎక్సైట్మెంట్ గా ఉందా? అవును, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నార్మల్ గా అభిరుచికి రావడమే కాకుండా ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా మీకోసమే. నిజంగా నాకు కూడా గిఫ్ట్ టు చెక్ అవుట్ ద న్యూ ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? మీరే చేస్తారా? ఓకే, శ్వేత గారు ఏ వంట చేస్తున్నారు? కాశ్మీరీ పులావ్. కాశ్మీరీ పులావ్. సో ఈరోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా కాశ్మీరీ పులావ్ చేస్తున్నారా? అవునండి. మరి ముందుగా కాశ్మీరీ పులావ్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. కాశ్మీరీ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఆపిల్ ముక్కలు 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, ద్రాక్ష పళ్ళు 1/2 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టీ స్పూను, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. కాశ్మీరీ పులావ్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారుగా. ఓకే శ్వేత గారు, స్టార్ట్ చేద్దామా? ఎస్. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పాన్ పెట్టేసుకుని. ఓకే, స్టవ్ ఆన్ చేసుకోవాలా? అవును. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో చేస్తున్నారా? కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్. ఓకే, వ్యాలంటైన్స్ డే స్పెషల్ కదా, నెయ్యితో చేయాలి. ఆయిల్. దీంట్లో మసాలా దినుసులు వేయాలి. ఓకే, ఇన్ని ఐటమ్స్ ఉంటే నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది, నేను ఎంత ట్రై చేయాలి. అవును, మీరు చేసిన చాలా ఈజీగా ఉన్నాయి, అంతే టేస్టీగా కూడా ఉన్నాయి. ఇవేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు వేగాలా? వేగాలండి. ఓకే. సో అస్తర్ గారు, ఇంకొన్ని క్వశ్చన్స్. ఓకే. సో మీకైతే ఇప్పటివరకు బాయ్ ఫ్రెండ్ లాంటి ఎవరు లేరని చెప్పేసి అన్నారు కదా, ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? అంటే ప్రపోజల్స్ అయితే వచ్చేసాయి. బాగానే వచ్చి ఉంటాయి. బాగా అంత బాగా కూడా లేదు. ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు? ఏ ఏజ్ లో ప్రపోజ్ చేశారు? అయ్యో, నేను చెప్తే నాకు సిగ్గు వస్తుంది. బట్ దెన్ ఎందుకంటే నా హైట్ వల్ల నేను యూనిఫామ్ లో లేకుండా ఉంటే నా 8th స్టాండర్డ్ నుంచి పీపుల్ యూస్ టు థింక్ నేను కాలేజ్ లోనే ఉన్నాను అని అనుకుంటారు. సో నా ఫస్ట్ ప్రపోజల్ వచ్చింది when I was in 8th స్టాండర్డ్. ఓ, అతనికి తెలియదు నేను 8th స్టాండర్డ్ అని. ఇలాగే ఎక్కడో చూసుంటారు. సో లైక్ దట్ హీ హెడ్ సీన్ మీ. సో హీ ఆస్క్డ్ మీ అవుట్ when I was in 8th స్టాండర్డ్. ఓకే. ఆ తర్వాత నేను 8th స్టాండర్డ్ అని తెలుసుకున్న తర్వాత నేను 6 years నీకన్నా ఓల్డ్ కదా, వద్దు అన్నాడు. నేను కూడా ఫుల్ టెన్షన్ లో వచ్చేసాను. హీ ఆల్సో గాట్ టెన్స్ దట్ ఐ వాస్ టెన్స్డ్. సో టెన్షన్ మారిపోయి అది డిసిజన్ మారిపోయింది. ఓకే, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వేగిపోయి పచ్చిమిరపకాయలు వేస్తున్నారు. Yes. ఓకే. దీంట్లోనే సాల్ట్. సో మొత్తం కాశ్మీరీ పులావ్కి సరిపడా సాల్ట్ వేసేస్తున్నారా? ఒకటి. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తి మీకు ప్రపోజ్ చేస్తా, ఎవరైనా ప్రపోజ్ చేశారా? అవును. ఎవరు? అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ కెనాట్ సే దట్. ఐ మీన్ ఐ కెనాట్ మెన్షన్ హిస్ అంటే నేమ్. అతను నాకు ప్రపోజ్ చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి thought కూడా లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ప్రపోజ్ చేశారా? ఎస్, చేశారు. ఒక్క నిమిషం, అయితే ఇందులో ఏమన్నా వేసేద్దాం. రైస్ వేసేయాలా? I can say he's an actor, Bollywood actor. ఓకే. So we had met a few times. చాలా తక్కువ టైం we met each other. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మాట్లాడలేదు, మీట్ అవ్వలేదు, ఏం లేదు. I did not expect it from him. ఓకే. Then I don't know, somehow he found out my number. నా నంబర్ ఫైండ్ అవుట్ చేసి నాకు మెసేజ్ చేసి అది కూడా ఓకే అనిపించింది. ఓకే, 1 or 2 times we met, maybe just like that. Hi and hi, how are you? ఆ తర్వాత స్లోలీ కాన్వర్సేషన్ ఎక్కడో వెళ్ళిపోతుంది. నేను రిప్లై స్టాప్ చేశాను. ఓకే. అంటే he directly called me and he asked me out. అది నాకు చాలా సర్ప్రైజింగ్ గా, చాలా షాకింగ్ గా వచ్చింది. సో I still cannot tell his name because he is someone who is really famous in the industry. బాలీవుడ్ లో చాలా ఫేమస్ ఉంటాడు. ఓ, సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్రూట్స్ వేసేయాలండి. ఓకే. ఆపిల్ ముక్కలు, నెక్స్ట్ దానిమ్మ గింజలు. ఓకే. ద్రాక్ష. సో ఓన్లీ 3 సరిపోతాయా? ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? లేదండి, చాలు. ఈ 3 సరిపోతాయి. 3 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు. ఓకే. శ్వేత గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎందుకో మీద లవ్ మ్యారేజ్ అనిపిస్తోంది. మరి లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ వావ్, నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్. సరిగా ఉంది. సో కొత్తగా పెళ్ళైందా? లేదండి, 8 years అవుతుంది. 8 years అవుతుందా? అది అనిపించట్లేదు కదా? అలా కూడా అనిపించట్లేదు. ఇప్పటికే ఆ ఫేస్ లో గ్లో అలానే ఉంది. కరెక్ట్. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇలానే ఉంటుందేమో. ఐ థింక్ సో. సో మీ లవ్ గురించి చెప్పొచ్చు కదా.
ఎలా స్టార్ట్ అయింది? మా స్కూల్ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది. చూడండి, చూసి నేర్చుకోండి. నాకు వద్దన్నాను. మాది 9th నుంచి స్టార్ట్ అయింది. ఓ 9th స్టాండర్డ్. అందుకే బ్లష్ అయిపోయారు అనమాట నేను చెప్తుంటే. ఓకే. సో మీ వారు ఏ క్లాస్ అప్పుడు? సేమ్ ఏజ్ మాది. ఓ ఇది చాలా బాగుంది. వెరీ గుడ్ ఎపిసోడ్ ఫర్ వ్యాలంటైన్స్ డే. సేమ్ ఏజ్. నౌ హీస్ వర్కింగ్ ఇన్ మనీ షోరూమ్ లో మేనేజర్ గా చేస్తున్నారు. ఓకే. సో 9th క్లాస్ లో లవ్ స్టార్ట్ అయింది. పెళ్ళి ఎప్పుడైంది? పెళ్లి 2005 లో అయింది. ఆఫ్టర్ 6 years. ఆఫ్టర్ 6 years. Yes. సో మీ స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్. పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో ఒప్పించి చేసుకున్నారా? లేదండి, మా ఇష్టంగానే చేసుకున్నాము. దాని తర్వాత పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. తప్పుతుందా? ఇంకేం చేస్తారు? ఏమైనా అడ్వెంచర్ ఉండాలి కదా లవ్ స్టోరీ అంటే. నిజంగా మీ పెళ్లి అయిపోయిందా? లేదు అయిపోయిందా? చూడు నేను అది కూడా 10 years అయింది. 10 years అయిందా? ఓ మై గాడ్. ఈవిడ కూడా అస్సలు అలా అనిపించలేదు. 10 years అయినట్టు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అవునా? సో ఇంక మీది రెడీయా? రెడీ అండి. సింపుల్ గా ధనియా పౌడర్ ఒకటి వేశారు. గరం మసాలా పౌడర్. గరం మసాలా. అవునండి, ఓకే, అయిపోయింది మీ డిష్. అయిపోయింది. వెరీ గుడ్. చాలా సింపుల్ గా ఈజీగా సింపుల్ చేశారు. ఉంది ఇది ఇది కూడా ఎక్కువ లేదు, నేర్చుకోవచ్చు ఇది. వావ్. స్టవ్ ఆఫ్ చేసేనా? ఎస్ అండి. ఓకే. సరే, వాలంటైన్స్ డే కాబట్టి రెడ్ కలర్ ప్లేట్ తీసుకున్నారా డిష్ అవుట్ చేయడానికి? అంతేనా? ప్లేట్ సర్వ్ చేయండి. మీ హాబీ ఆ కుకింగ్ అయితే? అవునండి. అయితే మీరు కుకింగ్ కూడా చాలా ఫాస్ట్ నేర్చుకున్నారనమాట. కుకింగ్ ఆఫ్టర్ 10th నేర్చుకున్నాను. ఓకే. అంటే 9th లో లవ్ అయిపోతే 9th లో స్టార్ట్ చేయాలి కదా. అంటే 9th లో ఇప్పుడు ఓకే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు పెళ్లి అయిపోతుంది ఎప్పుడైనా, సో ఐ షుడ్ ప్రాక్టీస్ ఇప్పుడే అని స్టార్ట్ చేయాలి కదా. సో ఎలా ఉంది మీ మ్యారీడ్ లైఫ్? పెళ్లికి ముందు ఎలా ఉన్నారో, పెళ్ళైన తర్వాత కూడా అలానే ఉన్నారా? లవ్ చేసుకుంటే ఇప్పటివరకు కూడా హ్యాపీగా అలానే ఉన్నామండి. అలానే ఉన్నారా? తెలుస్తుంది మీ ఫేస్ చూస్తుంటే. పిల్లలు ఉన్నారా మీకు? 2 పాపలు. 2 పాపలు. వెరీ నైస్. గ్రేట్ విషయం ఏంటంటే తన హిందూ, వాళ్ళ హస్బెండ్ క్రిస్టియన్. మాది అయిపోయింది. రెడీ? నేను అయిపోయింది. కాశ్మీరీ పలావ్. ఇప్పుడు వచ్చింది కాశ్మీరీ పులావ్ రెడీ అని చెప్పి. ఓకే, మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. కశ్మీరీ పలావ్ తయారు చేయు విధానం. ముందుగా బాస్మతి బియ్యంలో కొద్దిగా నూనె వేసి ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి, నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, అన్నం వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, ఆపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, ద్రాక్ష పళ్ళు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కశ్మీరీ పులావ్ రెడీ.